హాయ్ ఫ్రెండ్స్, మన 0 పాయింట్ లోడింగ్ అయితే వెళ్తున్నాం. ఈ రోజు 45 వచ్చేసి దెయ్యంపాడు అనే విలేజ్. వెళ్లే మార్గం మధ్యలో మనకి ఇలాగ తుఫాను ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంది. మనం 45 దెయ్యంపాడు విలేజ్ వచ్చేసి నియర్ బై కైకలూరు దగ్గరలో ఉంటుంది. దెయ్యంపాడు అనే విలేజ్ నుంచి కైకలూరు వచ్చేసి మనకి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి ఏలూరు జిల్లాలో ఉంది. మనం లోడింగ్ పాయింట్ వద్దకు అయితే ఈ రోజు లోడింగ్ వచ్చేసి 30 వ్యాన్ల పాయింట్ అయితే లోడింగ్. దెయ్యంపాడు అనే విలేజ్ మార్గం మధ్యలో మనం వెళ్లే మార్గం మధ్యలో అయితే వాటర్ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడైతే వాటర్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే కనుక టైం వచ్చేసి మనకి 9 అయితే అవుతుంది. చెరువు వద్దకు వెళ్ళేసరికి అయితే మనకి అరగంట టైం అయితే పడుతుంది. పాయింట్ వద్దకు అయితే దాదాపుగా 20 వ్యాన్లు అయితే వచ్చేసినాయి. ఇంకా 10 వ్యాన్లు అయితే ఆన్ ది వేలో ఉన్నాయి. చేయబోయే చెరువు వద్దనైతే మన స్పేస్ లేకపోవడం వల్ల కొంత దూరంలో అయితే ఆపాము. కైకలూరు చుట్టుపక్కల విలేజ్ లో అయితే మన లోడింగ్ అయితే చాలా స్పీడ్ గా ఉంటది. ప్రస్తుతానికి మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అదే లోడింగ్ పాయింట్. లోడింగ్ పాయింట్ వద్ద అయితే 2 వ్యాన్లు మాత్రం స్పేస్ ఉంది. ఈ రోజు మనకి వ్యాన్ కి వచ్చేసి దాదాపుగా 700 kg వెయిట్ ఉన్న చేప అయితే వేస్తారు. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. మీకు ఎదురుగా కనిపించేది అయితే 5వ నంబర్ గల వ్యాన్. ఈ రోజు 30 బళ్ళు పాయింట్ లో మనకు ఇప్పుడు 5వ నంబర్ గల వ్యాన్ అయితే లోడ్ అవుతుంది. ఒక్కొక్క బుల్లోరా బండికి వచ్చేసి మనకైతే 700 kg వెయిట్ ఉన్న చేప అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్క బ్యాగ్ అయితే కాటా పెట్టి అయితే వేస్తారు. బ్యాగ్ వచ్చేసి మనకి 52 పీసులు అయితే వస్తున్నాయి. ఈ 30 వ్యాన్లకి మనం లోడింగ్ చేయబోయే వర్కర్స్ వచ్చేసి దాదాపుగా 40 మంది ఉంటారు. ఈ రోజు అయితే కనుక 0 పాయింట్ రేట్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. తెలుసుకునే లోపల మనకైతే లోడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు లేనంతగా ఈ రోజు అయితే కనుక లోడింగ్ అయితే చాలా స్పీడ్ గా ఉంది. మన బండి లోడ్ అయ్యేసరికి దాదాపుగా 11 అయింది. లోడింగ్ అయ్యే టైంలో ఒక్కొక్క బండికి వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ అయితే కౌంట్ అయితే చేయాలి. ఎందుకంటే రైతులకు వచ్చి ఎంత నెంబర్ వస్తుంది ఏంటో కౌంట్ అయితే చెప్పాలి. మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. మన అన్లోడ్ పాయింట్ వచ్చేసి మల్లవరం అనే విలేజ్. ఇది నియర్ బై ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంటుంది. ప్రతి ఒక్క బండి అయితే కనుక అన్లోడ్ పాయింట్ వద్దకు వెళ్ళిన తర్వాత బుక్ మీద అయితే మన ఫోన్ నెంబర్, బండి నెంబర్ అయితే తప్పనిసరిగా రాయాలి. ఒకటే
పట్టాల పెట్టు